ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. ఎన్ని నెలలు చూడింది అనేది బ్రదర్? ఇది ఎన్ని నెలలు చూడింది? 7 నెలలు. ఎంత చెప్తున్నారు రేటు? 1,20,000. ఎన్ని ఇస్తుంది పాలు? 20 లీటర్లు. హెవీ సైజ్ ఉంది గేదె. 1,20,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్. ఇది బ్రదర్ ఎన్ని నెలలు చూడింది? 7 నెలల మీద ఉందా? ఎంత ఇది ఎంత చెప్తున్నారు రేటు? 1,10,000. ఎన్ని అయితే గేదెలు ఇవి? 3 అవుతానా? ఇది 2 ఈత. ఇది 2 ఈత, అది 3 ఈత. 2 వచ్చేసి ఒకవేళ ఇక్కడ పోకపోతే నార్సింగ్లో ఉంటాయి అమ్మకానికి. అవి మార్కెట్కి వచ్చాయి. సేల్ కాకపోతే వాళ్ళ డైరీ ఫామ్ దగ్గర అమ్మకానికి ఉంటాయి అనేసి చెప్పారు. వాళ్ళ డైరీ ఫామ్ వచ్చేసి హైదరాబాద్లో నార్సింగ్ దగ్గర ఉంటుంది. ప్రజెంట్ అయితే అవి నార్సింగ్ దగ్గర అమ్మకానికి ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కైపర్ రవీంద్రారెడ్డి. ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియోస్లోకి వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. చూడచ్చు, ఇక్కడ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఇది 4 నెలల సుడితో ఉంది. వీళ్ళు ఇక్కడ డాక్టర్తో చెక్ చేయించి అక్కడ రాస్తారు ఎన్ని నెలల సుడి ఉందని చెప్పేసి. ఆ సుడి మీద రైతులు బేరం ఆడుకుంటారు. బేరం ఆడుకుని రేటు ఓకే అయిన తర్వాత పక్కన కట్టేసుకొని మళ్ళీ ఎవరైతే కొంటారో వాళ్ళు డాక్టర్తో చెక్ చేయించుకొని వీళ్ళు ఎన్ని నెలల సుడితో చెప్తున్నారో అన్ని నెలల సుడితో మ్యాచ్ అయితే తీసుకోవచ్చు గేదెను. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఎర్రగడ్డ మార్కెట్లో మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి. చిన్న సైజు, మీడియం సైజు, హెవీ సైజు. సైజు, లాక్టేషన్, బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్లో. బ్రీడ్లలో మీకు ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, గ్రేడ్ ముర్రా ఈ 4 జాతి గేదెలు ఎక్కువ వస్తాయి. ముర్రాలో మీకు హర్యానా ముర్రా, ఆంధ్ర ముర్రా 2 టైప్స్ ఉంటాయి. ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల డైరీ ఫార్మ్స్ నుంచి ఎక్కువ గేదెలు వస్తాయి. ఎక్కువ మంది అయితే వ్యాపారస్తులే తీసుకొస్తారు ఎర్రగడ్డ మార్కెట్కు గేదెలు అమ్ముకోవడానికి. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు సేల్కి చెప్తుంటారు గేదెలు. నేను వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. వర్షాలు పడుతున్నాయి కాబట్టి దూరం నుంచి రైతులు కొంచెం తక్కువ మంది వచ్చారు ఈ వారం అయితే. బట్ వచ్చిన వాళ్ళు అయితే తీసుకున్నారు గేదెలు బాగానే. ఇది హెవీ సైజ్ ముర్రా జాతి బుల్లు సేల్ అయింది. తర్వాత చూపిస్తాను ఎంత కమ్ముడైందో. 1,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది సూడి గేదె, 6 నెలల పైన ఉందంట సూడి. ఈ గేదె 4 నెలల సుడి ఉంది. ప్రజెంట్ 3 లీటర్ల పాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది జాఫ్రాబాదీ గేదె. ఇది కూడా 4 నెలల సుడి అన్న. ఇది ఏ 4 మहीने ఏ 5 మहीने. ఇది 4 నెలలు ఉంది, అది 5 నెలలు ఉంది. 2 కలిపి 1,95,000 చెప్తున్నారు. చెప్పడం అయితే 1,95,000 బేరం జరుగుతుంది. ఈ 2 గేదెలు ఆల్రెడీ నేను పార్ట్ 1లో చూపించాను కదా, బేరం జరుగుతుంది. 1,75,000 అడుగుతున్నా, ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇవి ఫైనల్కి వచ్చేసి 1,97,000 సేల్ అయినాయి. 1,97,000కు 2 హెవీ సైజ్ గేదెలు. ఒకటి 7 నెలల సుడి ఉంది, ఇంకొకటి వచ్చేసి 8 నెలల సుడి ఉంది. ఈ 2 గేదెలను ఆంధ్రప్రదేశ్ ఏలూరు సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఈ గేదె 73,000కు సేల్ అయింది. 6 నెలల సుడి ఉంది. శ్రీకాంత్ 6 మంత్సా? జాఫ్రాబాదీ జాతి గేదె తీసుకున్నారా మీరు? ఇది ఒకటి జాఫ్రాబాదీ, 2 జాఫ్రాబాదీ బ్రదర్. 2 పాడేవా బ్రదర్? ఇవి రవీంద్రారెడ్డి కైపర్ రవీంద్రారెడ్డి నేనే. ఈ 2 గేదెలు తీసుకున్నారా అన్న? ఎంత పడ్డాయి అన్న రేటు? 76,000. దీనికి దుడ్డు అది
రెండు 4 దూడలు ఉన్నాయా? అవి దున్నపోతులా? రెండు దున్నపోతు దూడలు. ఎన్ని రోజులు ఉంటాయి అన్న ఈయన? 3 నెలలు ఉంటాయి. ఎన్ని ఇస్తుంది ఇది పాలు? రెండు అంతేనా? రేట్ ఎట్లా అనిపించింది? విపరీతంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పరిగి. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? వ్యాపారం చేస్తారా? ఈ బ్రదర్కి, మీ తమ్ముడా? ఈ బ్రదర్కి ఇప్పించారా? ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు? రేటు ఎట్లా అనిపించింది? ఎక్కువనేనా? ఎట్లున్నాయి మీ దగ్గర పాల రేటు? 50 అంతేనా? 50ఏనా? 70 అంటే ఇంట్లో కోసుకుంటే 70 పడుతుంది. ఫస్ట్ టైమా నువ్వు కొన్నాం? ఫస్ట్ టైమా ఇక్కడ? ఏమి ఇంత దూరం వచ్చారంటే మీ సైడ్ దొరకవా? బ్రీడ్ దొరకదు. బ్రీడ్ కోసం ఇంత దూరం వచ్చారు. చూడొచ్చు 2 గేదెలు. ఈ 2 అమ్ముడైనాయి. 2 పాడి గేదెలు. అడ్డర్లు చూసుకోవచ్చు. జాఫ్రాబాది. 1,52,000 అంట 2 కలిపి. చూడొచ్చు గేదెలను. 2 పాడి గేదెలు. 94,000కు సేల్ అయింది. 7 నెలల చూడింది కదా? 7 నెలలు కదా చూడి? ఎక్కువ ఉందని అనిపిస్తుందా? సరే, మొత్తానికి అయితే 7 నెలలు అవుతుంది. ఇది ఒక గేదె కొన్నారా? ఎక్కడన్నా? ఏ ఊరన్నా? కాదరాబాద్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? ఫస్ట్ టైం అయితే గేదె తీసుకోవడం? ఇప్పుడు ఎర్రగడ్డలో ఫస్ట్ టైమా? ఎప్పుడన్నా తీసుకున్నారా గేదెలు? మస్తుగా ఉన్నారు. అప్పుడు ఎంత ఉన్నాయి గేదెల రేట్లు? ఇంతకుముందు ఎప్పుడు కొన్నారు లాస్ట్ టైము? అంటే బాగానే ఉంటాయని ఇక్కడ కొనపోయినవి పాలు బాగానే ఇస్తాయా? అంటే గుడ్ల మాయ కానీ అట్లా ఏం రావు కదా? ఒక్కొక్క దానికి చెప్పలేము. మన టైం బ్యాడ్ అయితే ఏం చేయలేమంట. తలరాత అంతే. మీకైతే మొత్తం సక్సెస్ఫుల్గానే అయినాయా? పాలు ఎన్ని వెళ్తున్నాయన్నా? ఎన్ని వెళ్తాయి? ఇలాంటి గేదె తీసుకోపోతే ఎన్ని వెళ్తాయన్నా నీ అంచనా ప్రకారం? ఈ గేదె ఎన్ని వచ్చన్నా పూటకు? ఇంతకుముందు తీసుకోపోయినది ఎంత రేట్ ఎక్కువ పెట్టిన గేదె ఏది? ఇంతకుముందు లాస్ట్ టైం ఎక్కువ రేట్ పెట్టిన గేదె అంటే 90,000 తీసుకుపోయినావు. అది ఎంత ఇస్తుందన్న? 10 దాకా ఇచ్చింది. 90,000 పెట్టిన గేదె 10 దాకా ఇచ్చింది. 1,50,000కి అమ్మేసినావు. మంచి రేటే. 10 లీటర్లు ఇచ్చే గేదె నువ్వు 1,50,000కి అమ్మినావా? పూటకైతే రోజుకు 10 ఇచ్చింది. 1,50,000 పోయిందే. మంచి రేటు అమ్ముకున్నావు. అంటే ఎర్రగడ్డ తీసుకుపోయి మళ్ళీ అమ్ముకుంటావు ఇవి గేదెలను? 94,000కు సేల్ అయింది. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఈ బుల్లు 1,80,000కు కొన్నామనేసి చెప్తున్నారు. 1,80,000కు సేల్ అయింది. ఇది సైజ్ చూసుకోవచ్చు. ఇవి 2 పాడి గేదెలు. ఒక్కొక్కటి 82,000కు అమ్ముడినాయి. 2 కలిపి 1,64,000కు సేల్ అయినాయి. ఈని నెలన్నర 2 నెలలు అవుతుందనేసి చెప్తున్నారు. 2 months. అడ్డర్ క్వాలిటీలు చూడొచ్చు. ఈ గేదెలను వరంగల్ సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. 2 మిల్కింగ్ బఫెలోస్ 1,64,000కు సేల్ అయినాయి. అన్న మీ పేరన్నా? నా పేరు మహేష్ రెడ్డినా. మహేష్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? అనంతపురం డిస్ట్రిక్ట్ నార్పల. ఎన్ని గేదెలు తీసుకున్నారు మొత్తం? 3 తీసుకున్నాం. 3 తీసుకున్నారు. ఎట్లా ఉన్నాయన్న రేటు? ఒకటి 90, ఇంకోటి 85, ఇంకోటి 75. ఈ రోజు మార్కెట్ ఎట్లుంది? మార్కెట్ అయితే బాగా ఎక్కువగానే వచ్చినాయి. పశువులు ఎక్కువ వచ్చినాయి. రైతులు కొంచెం తక్కువ వచ్చినట్టు తక్కువ వచ్చినారు. అక్కడ వర్షాలు పడుతున్నాయి. మన సైడ్ వర్షాలు ఏం లేవు. వర్షాలు ఏం లేవు. నిన్న మొన్న ఏం పడట్లేదు. ఏం లేదు. మీరు నైట్ బయలుదేరి వచ్చారా? నైట్ బస్కేనా? బస్ ఒకసారి చూపించండి. ఎంత పడింది? ఇది 90,000. 90,000 పడింది. ఎన్ని నెలలు చూడండి అన్న? 6.5 నెలలు అన్నారు. 6.5 నెలలు. చెక్ చేయించారా? చెక్ చేయించి వెళ్ళిందా? 6.5 నెలలు. 3 అవుతుంటదా నెక్స్ట్ ఇంతే? ఉంటది అంతే. ఎన్ని వచ్చాను పాలు ఈయన తర్వాత? ఇవ్వచ్చు 2 పూట్లకు 14-15 లీటర్లు ఇవ్వచ్చు అనుకున్నాం. అంటే 7.5 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇదన్నా? ఇది వచ్చేసి 92,000. ఇది 92,000. ఇది నెక్స్ట్ ఇంత ఎన్ని అవుతుంటది? 3 అవుతుంటదా? అంతే 3 అవుతుంటది. ఎన్ని వచ్చి ఇది ఎన్ని వచ్చు పాలు? ఇది ఇంకా అంతే. ఇది అంతే 14-15 లీటర్లు ఇస్తుంది. నెక్స్ట్ ఇదన్నా? ఇది ఇంకోటి జఫ్రాబాద్. ఎన్ని నెలలు చూడింది అన్న? ఇది 6 నెలలు ఉంది. 6 నెలలు చూడింది. ఎన్ని వచ్చాయి ఇది పాలు? ఇది అంతే. మేము అయితే 11 లీటర్ 12 లీటర్లు అనుకున్నాము. నెక్స్ట్ ఇంత ఎన్ని అయితే గేదె ఉంటది? ఇది 4, 3, 4 ఉంటుంది. అట్లా 3 ఉంటది. ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు? ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చి తీసుకుపోయినారా? 2 తీసుకుపోయినారు. ఇవి సూడి తీసుకుపోయినారా? పాడి తీసుకుపోయినారా? సూడివే తీసుకుపోయినా. చూడు ఎన్ని నెలవి? 6 నెలలు తీసుకుపోయినా. ఇవి ఇన్నాయి అవి? లేదు, ఇంకా 1 month లో ఇంత. బానే ఉన్నాయా? బాగున్నాయి. సక్సెస్ అయినా ఎర్రగడ్డ? సక్సెస్. మీ దగ్గర పాలెట్ ఎంత పడుతుంది? మాది 60.
60 రూపాయలు పడతాయి నార్పల్లలో, ఆ. అనంతపూర్లో. ఆ. ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది అందాజు ఇక్కడ నుంచి? ట్రాన్స్పోర్ట్ లాస్ట్ టైం అయితే 8,000 ఇచ్చిండు మీరు 2 దానికి. 2,000 ఇచ్చారు. అంటే రిటర్న్ బండ్లు వస్తాయి ఇంకా వేరే అవుతున్నాయా మీతో పాటు? రిటర్న్ ఇక్కడ ఏదైనా లోడ్ కి వచ్చిండే మాట్లాడుకుంటే తక్కువ వస్తాయి. ఓకే, మామూలుగా సింగల్ కి అయితే మాత్రం ఎక్కువ ఉంటది. మూడేనా ఇంకేమన్నా? మూడేనా. ఏమైనా సపరేట్ ఏమైనా నాటినారా దీనికి గడ్డి ఎట్లా గేదెలకు? ఉన్నది. ఏం నాటినారు? మామూలు మాకు సైడ్ గడ్డి అదేమి పుల్ల సొప్ప, అది సొప్పను సూపర్ నెపి అని, ఇంకోటి కోవా గడ్డి అని, అది 2. ఓకే సరే, థ్యాంక్స్ అన్న. ఓకే. ఎంత పడింది అన్న గేదె? 80,000 పడిందా? ఎన్ని నెలలు చూడింది అన్న? 6 నెలలు. ఎన్ని తీసుకున్నారన్న మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు? 6 గేదెలు తీసుకున్నారు. ఎన్ని అయితే ఉంటుంది అనేది? 4 ఈతలా? ఎన్ని వచ్చాను పాలు ఈనిన తర్వాత? 5-6 ఇస్తుందా? నెక్స్ట్ ఇదన్నా, ఇది ఎంత పడింది? 85,000. ఎన్ని నెలలు చూడింది? 6 నెలలు ఉందా? నెక్స్ట్ అన్న ఇంకోటి ఏదో తీసుకున్నారా? ఇంకోటి ఏడు ఇది ఎంత పడింది అన్న? 75,000. ఓకే, ఇది 75,000 పడిందంట ఈ గేదె. ఈ గేదెలన్నీ ఏలూరు సైడ్ వెళ్తున్నాయి, ఆంధ్ర. ఇది 50, ఇది 50. ఎన్ని ఇది పాలిస్తున్నట్టుంది కదా? ఎన్ని రోజులు అంటే ఇది 2 పాలిస్తున్నాయా? చూడుందా? ఇది చూడుందా? ఇది ఎంత ఉంది చూడు? 3 నెలల. ఓకే సరే బ్రదర్. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో గేదెలు కొనాలనుకుంటే అక్కడ స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.